ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయడం ఎలా, మెయిన్స్కి ఎలా వెళ్ళాలి, అసలు గ్రూప్ 1లో సిలబస్ ఏంటి, గ్రూప్ 1లో ఏ సబ్జెక్ట్లో ఎన్నెన్ని మార్కులు అడిగే అవకాశం ఉంది, క్వశ్చన్ పేపర్ని సరళి ఏంటి, క్వశ్చన్ పేపర్ వచ్చే విధానంలో ఎలా మనం దాన్ని డీల్ చేయాలి, ఈ సమస్యలపై సందేహాలను నివృత్తి చేయడానికే ఈ వీడియో. వాస్తవానికి జనరల్ స్టడీస్, సోషల్ కనుక తీసుకున్నట్లయితే పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి. దీని కొరకు ఎన్సీఆర్టీ బుక్స్ని రెఫర్ చేసుకోవడం ఉత్తమం. లేదా రామప్ప అకాడమీ ఫ్యాకల్టీ, పాలిటీ అయితే ప్రవీణ్, హిస్టరీ అయితే శ్రీకాంత్ రెడ్డి, జియోగ్రఫీ అయితే కోటేశ్వరరావు, ఎకానమీ అయితే శ్రీనాథ్, ఈ ఫ్యాకల్టీ యొక్క నోట్స్ను పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. దాంతోపాటు ఆ సబ్జెక్ట్లో ప్రీవియస్ అడిగినటువంటి గ్రూప్ 1లో అడిగినటువంటి బిట్స్ ఏ విధంగా అడిగిండు, దానికి కరెంట్ అఫైర్కి లింక్ ఉండాలి. కరెంట్ అఫైర్ గత 6 నెలల నుండి పూర్తిగా మీకు అవగాహన ఉండాలి. పాలిటీ విత్ కరెంట్ అఫైర్, జియోగ్రఫీ విత్ కరెంట్ అఫైర్, ఎకానమీ విత్ కరెంట్ అఫైర్ అటాచ్ ఉండాలి. అదేవిధంగా స్కోరింగ్ ఎక్కువ చేయడానికి 2 సబ్జెక్టులు చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా మనకి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. ఎట్ ది సేమ్ టైం డిఐ రీజనింగ్లో 30 మార్క్స్ వస్తాయి, దాదాపుగా 28, 29, 30 మార్క్స్ వస్తాయి. మీరు 30/30 చేయాలంటే రీజనింగ్లో కొంచెం పట్టు ఎక్కువగా ఉండాలి. రీజనింగ్లో స్కోర్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రీజనింగ్ స్కోర్ని పెంచడానికి మన రోహిత్ సార్ నోట్స్ కానీ, సంతోష్ సార్ నోట్స్ కానీ ఫాలోఅప్ చేయడం బాగుంటుంది. అట్ ది సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీకి తీసుకున్నట్లయితే శీలం దేవేందర్ రెడ్డి, చంద్రస్వామి, అదేవిధంగా ప్రశాంత్ వర్మ నోట్స్ కనుక ఫాలోఅప్ చేసినట్లయితే కొంత సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా విజయం సాధించవచ్చు. అట్ ది సేమ్ టైం ఎగ్జామ్స్ డైలీ ఒక ఎగ్జామ్ కనుక రాసినట్లయితే మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రామప్ప ఇన్స్టిట్యూషన్లో ప్రతి సండే రోజు 150 మార్కుల గ్రూప్ 1 లెవెల్ ఎగ్జామ్ 100 రూపీస్ పే చేసినట్లయితే అందరికీ గ్రూప్ 1 వాళ్ళకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు ఇప్పటి నుండి ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేస్తే ఈ సండే నుండి మీకు దాదాపు 14 నుండి 15 ఎగ్జామ్స్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. నిష్ణాత అధ్యాపక బృందం, కాలం మారుతుంది, వ్యవస్థలో జరిగే మార్పులను పసిగట్టి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని క్యాచ్ చేయగలిగే కెపాసిటీ గత 18 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీ ముందుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగపరచుకోండి. ఎట్ ది సేమ్ టైం ఎగ్జామినేషన్లో మీకు ఎక్కువగా జతపరచండి అని ఇస్తారు, మ్యాచింగ్ ద ఫాలోయింగ్, బికాజ్ మీరు దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలి. ఆ విధంగా సన్నిహితమైతేనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ని క్లియర్ చేయగలుగుతారు. మెయిన్గా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్ ఈ మూడింటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ పాలిటీ అనే సబ్జెక్ట్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి విద్యార్థులను, నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఒక ఇంటెన్సివ్ కేర్ బ్యాచ్, స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ బ్యాచ్ని ప్రారంభించడం జరిగింది. ఇది మండే నుండి స్టార్ట్ అయిపోయింది. ఈ బ్యాచ్ని వెంటనే తెలంగాణ ఉద్యమ చరిత్ర పైన కూడా దాదాపుగా సోషల్ కల్చర్, ఎట్ ది సేమ్ టైం తెలంగాణ మూమెంట్ మీద కూడా మనకు దాదాపుగా 10 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మన వెంకటరాజన్ సార్ నోట్స్ని ఫాలోఅప్ చేసుకోండి, తెలంగాణ వెంకట్, దాన్ని కూడా మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ.